ప్రవక్తనిగా దేవుడు ఉపయోగించుకోవాలంటే, దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలంటే, దేవుని ఉద్దేశాలు నీకు తెలియాలంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపిన ఆమెమా ఎవరు? హన్నా. ఈ పాత నిబంధనలో కూడా ఒక హన్నా ఉంది గానీ, ఈ హన్నా వేరు. ఆ హన్నా వేరు. ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలున్నారు. సాముయేలు పుట్టాడు, తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ హన్నా దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా గడపడం వల్ల యేసును చూసే భాగ్యం దొరికింది ఈమెకి. ఎవరిని చూసింది? యేసు ప్రభు పుట్టిన కాలానికి సుమియోను ఒక నీతిమంతుడు ఉంటాడు. యేసు ప్రభువును చూస్తాడు. ఈమె కూడా ఎవరిని చూసిందంటే ఎవరిని చూసింది? యేసేపు మరియ యోసేపులు ఎత్తుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఈమె చూసినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ఎన్నో దినాల కొరకు, వాగ్దానం కొరకు ఎదురు చూసిన ఆమె, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న ఆమె, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న ఆమె, ప్రార్థన జీవితం కలిగిన ఆమె, యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎదురు చూసిన ఆమె. అలాంటి ఈ హన్నా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను. ఇలాగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం వల్ల పాత నిబంధనలో కూడా ఇంకొక స్త్రీని కూడా చూపిస్తా. ఉపవాసములో దేవుని ప్రజల కొరకు